పల్నాడు జిల్లా చిలకలూరుపేట లారీ యాక్సిడెంట్ విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తారు ఏఎస్ఐ శ్రీనివాస్ కొడుకు వెంకటనాయుడు. పోలీసుల అదుపులోనే ప్రస్తుతం వెంకటనాయుడు అతని గ్యాంగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ పవర్తో వెంకట్ను కాపాడే ప్రయత్నం ఏఎస్ఐ శ్రీనివాస్ చేసినట్లుగా తెలుస్తోంది. నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో గత 15 ఏళ్లుగా ఏఎస్ఐగా శ్రీనివాసరావు పనిచేస్తున్నట్లుగా సమాచారం. డీఎస్పీ ఆఫీసు నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు శ్రీనివాసరావును బదిలీ చేశారు ఉన్నతాధికారులు. గతంలోనూ వెంకటనాయుడిపై పలు కేసులు ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఏంటి, ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఏఎస్ఐ శ్రీనివాస్ కొడుకు వెంకటనాయుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, చిలకలూరుపేట హైవే మీద గత 4వ తారీఖున జరిగిన యాక్సిడెంట్లు అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. ఏఎస్ఐ కొడుకు ఈ నకిలీ ఆర్టీఓగా అయితే అవతారం ఎత్తి హైవే మీద ఉన్న కార్లు కానీ లారీలు కానీ ఆపి వసూలు దందా పడుతున్నారని కూడా అయితే పోలీసుల విచారణ అయితే తేలింది. అయితే ఈ పోలీసుల విచారణలో అయితే ఏఎస్ఐ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో తండ్రి అండదండలతోనే ఇవన్నీ చేస్తున్నాడని కూడా అయితే పోలీసులు అయితే విచారణ లోతుగా చేపడుతున్నారు. అయితే 15 ఏళ్లుగా నరసరావుపేట డిఎస్పీ ఆఫీసులోనే ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఆ శ్రీనివాస్ మీద అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ శ్రీనివాస్ మీద వేటు అయితే పడింది. నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి అయితే శ్రీనివాస్ అయితే బదిలీ చేశారు. అయితే ఇలాంటి అనేకమైన అక్రమాలు అన్ని వెంకటనాయుడు చాలా చేశాడు. ఇంతకు ముందు నకిలీ బంగారం విషయంలో కానీ కార్లు చోరీలో కానీ ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన అక్రమాలకి పాల్పడ్డప్పుడు తండ్రి హస్తం కూడా ఉందనే కోణంలో కూడా అయితే పోలీసులు అయితే విచారణ జరుగుతున్నారు. ప్రస్తుతం అయితే వెంకయ్య నాయుడు అతని గ్యాంగ్ అయితే పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. వారిని అయితే విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా ఉన్నత అధికారులు అంటే ఒక ఏఎస్ఐ కాకుండా చిలకలూరుపేటకు సంబంధించిన పోలీసులు ఎవరైనా ఉన్నారా, నరసరావుపేటకు సంబంధించిన పోలీసులు ఎవరైనా ఉన్నారా అయితే లోతుగా అయితే విచారణ అయితే జరుగుతుంది. అయితే దీని మీద మాత్రం గుంటూరు రేంజ్ ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ అయితే మాత్రం చాలా సీరియస్ గా అయితే లోతుగా ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా అయితే విచారణ అయితే చేపడుతున్నారు. మురళి, అధికారుల అండదండలతోనే శ్రీనివాసరావు ఇదంతా కూడా కొడుకు చేత చేయిస్తున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఈ అంశం ఉన్నతాధికారులు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రధానంగా? ఎస్ మురళి, మనం ఆ విషయం కూడా అడిగినప్పుడు మాత్రం మేము విచారణ చేపడుతున్నాం. ఎవరున్నా సరే చట్టానికి మాత్రం ఎవరున్నా సరే మేమైతే వదిలిపెట్టం. అది మా పోలీస్ శాఖకు సంబంధించిన వారైనా సరే ఎవరైనా సరే ఎవరినైతే మేము వదిలిపెట్టాం. కానీ లోతుగా మాత్రం విచారణ చేపడుతున్నాం. ఎవరున్నారు అసలు ఒక అధికారి నుంచి ఇలాంటి కొడుకు ఇట్లా దండదండలు చేస్తూ ఒక నిండు ప్రాణాలు 5 ప్రాణాలు పోవటానికి కారణమైన తర్వాత ఇదంతా ఒకదానమిటి ఒకటి వెలుగులోకి వస్తున్నప్పుడు ఎస్పీ ఆఫీస్ కి సంబంధించి చిలకలూరుపేటకు సంబంధించి అలాగే నరసరావుపేటకు సంబంధించి ఇలాంటి స్టేషన్లకు సంబంధించి ఎవరైనా సహకరించారా అలాంటి కోణంలో కూడా అయితే పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామని కూడా అయితే చేపట్టారు. మరి అతని గ్యాంగ్ నుంచి ఏమైనా వెంకటనాయుడు ప్లస్ అతని గ్యాంగ్ నుంచి ఏదైనా కీలక సమాచారం ఏమైనా రాబట్టారా? ఇతర కేసులకు సంబంధించి కూడా కంప్లీట్గా వాళ్ళ మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తున్నారు దీని మీద? ఎస్ మురళి, కారు చోరీ అంటే ఏదైతే ఆ హైవే మీద ఆ కారు టీఎస్ అని ఉందో ఆ తెలంగాణకు సంబంధించిన కారు మీద కూడా తెలంగాణ పోలీసులు కూడా ఇతని మీద చాలా కారు దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. ప్రధాన నిందితుడిగా ఉన్నాడని వెంకయ్యనాయుడు ఉన్నాడని కూడా అక్కడ ఉన్న తెలంగాణ పోలీసులు కూడా అయితే ఇక్కడ ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. లగ్జరీ కార్లు అంటే ఖరీదు గల కార్లు కూడా ఇతను దొంగతనం చేసి అవన్నీ తక్కువగా వచ్చిన ఎవరైతే సిఐలు ఉన్నారో వారికి కూడా అమ్మినట్టయితే ఆ విచారణలో కూడా అయితే చేపట్టారు. కానీ ఈ చాలా ఏది తొవ్వే కొద్దీ మాత్రం చాలా నిజాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే మాత్రం శ్రీనివాస్ మాత్రం 15 ఏళ్లుగా ఎక్కడే ఉండి ఎంత ఎవరైనా కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ ఒక 5 సంవత్సరాలు ఉంటారు లేదా ఒక 6 సంవత్సరాలు, కానీ 15 ఏళ్లుగా ఒక నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్ లోనే ఉండటం కూడా రాజకీయ విమర్శలు జరుగుతుంది. అలాగే ఉన్నతాధికారులు అందరూ ఏం చేస్తున్నారని కూడా కొంత ప్రజలైతే కొంత అనుకుంటున్నారు. కానీ 15 ఏళ్లుగా ఎక్కడే ఉండటం కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మరింది. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే శ్రీనివాస్ మీద వేటు పడటం కూడా జరిగింది. మురళి, అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా చిలకలూరుపేట లారీ యాక్సిడెంట్ విచారణలో
వెలుగులోకి విస్తుపోయే నిజాలైతే వెలుగు చూస్తున్నాయి. నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తారు ఏఎస్ఐ శ్రీనివాస్ కొడుకు వెంకటనాయుడు. ఇక పోలీసుల అదుపులోనే ప్రస్తుతం అతని గ్యాంగ్, అలాగే వెంకటనాయుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ పవర్తో వెంకట్ను కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు ఏఎస్ఐ శ్రీనివాస్. నరసరావుపేట డిఎస్పీ ఆఫీసులో గత 15 ఏళ్లుగా ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి ఉన్నతాధికారుల అండదండలతో. ఇక డిఎస్పీ ఆఫీస్ నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు శ్రీనివాసరావును ప్రస్తుతం బదిలీ చేశారు అధికారులు. గతంలోనూ వెంకటనాయుడిపై పలు కేసులు ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం అందుతుంది.